సర్వశక్తుడైన మంచిది దేవుడు మనం దీవించుకున్నాక సభలో మనం కొద్దిసేపు దేవుడు వాక్యం ధ్యానం చేసుకున్నాం. కొద్దిసేపు దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. మనం అందరు కూడా బైబిల్ తీసుకుందాం. మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి మత్తయి సువార్త, మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి మత్తయి సువార్త 8వ అధ్యాయము 19-20 వచనాలు చదువుకుందాం. అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చిదనని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడునుగాక. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు ఆ ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. ఇంతవరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి ప్రభా, గడిచిన జరిగిన కార్యక్రమం మీ చేతి మీకు మహిమకరంగా మీరు జరిగించినందుకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. ఇంక వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడి మీ నామని మహిమపరచుకోండి ఆయన. వచ్చిన వీళ్ళందరూ కూడా మీ స్వాధీనంలో ఉంచుకోండి ఆయన. మీ ఆత్మతో మీ వాక్యం తొందరగా నింపడి మంచి ఆరోగ్యాలు దయచేయండి. ఇంకా రావాల్సిన బిడ్డ కూడా త్వరగా మీ సన్నిధి రావడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. అందరూ దేవుని స్తోత్రించలేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో ఇక్కడ యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒక శాస్త్రి అడుగుతున్న మాట ఏమడుగుతున్నాడంటే, బోధకుడా, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకున్నటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాటలు మనం అర్థం చేసుకున్నట్టయితే ఈ శాస్త్రి ఆలోచన ఏమిటంటే, అతను ఊహించింది ఏమిటంటే, దేవునితో ఉండాలి, దేవుని రాజ్యంలో నేను స్థానం సంపాదించుకోవాలి అన్న ఒక ఆలోచనతో నీ వెంట నేను ఉంటాను, నీ వెంట వస్తాను నేను అని అన్నాడంటే దేవునితో ఉండాలని, దేవుని రాజ్యంలో ఈయన కూడా ఉండాలని ఒక ఆలోచనతో అడిగి ఉండొచ్చు. అయితే ఆ ఆలోచన ప్రకారం యేసుప్రభు సమాధానం ఇస్తుంది ఏమిటంటే, ఈ లోకములో నక్కలకు బొరియలు ఉన్నాయి, కుంటలు ఉన్నాయి, దాంట్లో ఉంటే నక్కలు వెళ్ళి ఆకాశ పక్షులు గూళ్ళు కట్టుకుంటున్నాయి, మంచిగా గూళ్ళు నివసిస్తున్నాయి. కానీ మనుష్య కుమారుడు ఉండటానికి, తలవాల్చుకోవడానికి స్థలం కొద్ది కూడా లేదు ఈ లోకములో అని ఎందుకు ఈ మాట అన్నాడంటే, ఈ మాట ద్వారా అతనితో ఏం చెప్పాలని ఆలోచన చేస్తున్నాడంటే, ఏమి మెసేజ్ ఇవ్వాలని అతను ఆలోచన చేస్తున్నాడంటే, నా వెంట రావాలంటున్నావు కదా, నా వెంట రావాలంటే కొన్ని లోక సంబంధించిన కష్టాలు ఉంటాయి, కొన్ని లోక సంబంధించిన ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. నేను ఈ లోకంలో ఉంటున్నాను కానీ నాకు నివాసం లేదు. నిజమే, దేవుడు యేసుప్రభు చెప్పిన మాట వాస్తవమే. యేసుప్రభు పుట్టింది మొదలుకొని ఎక్కడ పుట్టాడు? బెత్లెహేములో పుట్టాడు. ఆయన ఎలా పుట్టాడు? నివాసం లేదు, ఒక గొర్రెల పశువుల పాకలో పుట్టాడు. అక్కడ నుంచి కొంతకాలం తర్వాత మరలా తీసుకొని బెత్లెహేం ఇక్కడ యెరూషలేం ప్రాంతం వస్తున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే, అక్కడ 2 సంవత్సరాలు లోపల ఉన్న పిల్లలందరూ కూడా చంపమని హేరోదు మాట సెలవిచ్చాడు, ఆజ్ఞ ఇచ్చాడు. అయితే అక్కడికి వచ్చిన తర్వాత యెరూషలేం ఉంటాను కూడా అతనికి యేసు ప్రభుకి ఖాళీ లేదు, నివాసం లేదు. అందుకని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, ఐగుప్తు దేశం వెళ్ళాడు. ఐగుప్తు దేశం తీసుకుపోయారు తల్లిదండ్రులు కూడా. ఐగుప్తు దేశం వెళ్ళి కొంతకాలం అక్కడ నివసించిన తర్వాత, కొంతకాలం తర్వాత హేరోదు చనిపోయాడు, తన కుమారుడు పరిపాలిస్తున్నాడు అని తెలిసినప్పుడు, సరే అయిపోయాడు కదా, చనిపోయాడు కదా, మనకే ప్రాబ్లం ఉండదులే అని మరలా ఆ యెరూషలేం ప్రాంతం వస్తున్నప్పుడు, ఆ యెరూషలేం ప్రాంతంకి దగ్గరకు వచ్చిన తర్వాత తెలిసింది ఏమిటంటే, అర్కెలాయు అని హేరోదు కుమారుడు, ఆ హేరోదు కుమారుడు అర్కెలాయు అతను పరిపాలిస్తున్నాడు దేశాన్ని అన్నప్పుడు, అతను కూడా ఇలాంటి మనస్తత్వం కలిగిన వాడు కాబట్టి యేసు ప్రభువుని చంపుతాడేమో మరలా అని అక్కడి నుంచి గలిలయ ప్రాంతంలో ఉన్న నజరేతు అనే ప్రాంతానికి వెళ్తారు.
అక్కడ కొంతకాలం ఉన్న తర్వాత అక్కడి నుంచి నఫ్తాలి దేశం వెళ్తారు. అంటే ఒక్క చోట యేసు ప్రభుకి నివాసం లేదు. అందుకే ఆ ఆలోచనతో అంటున్నాడు, ఈ లోకం సంబంధించిన ఆలోచనతో ఏమంటున్నాడంటే, ఈ లోకంలో నాకు నివాసం లేదు, నన్ను వెంబడించాలంటే, నా రాజ్యంలోకి నువ్వు రావాలంటే, నాతో ఉండాలంటే నువ్వు అన్ని కూడా విడిచిపెట్టి నా వెంట రావాలి. నువ్వు అన్ని కూడా ఈ లోక సంబంధించిన ఆలోచనలు, అలవాట్లు అన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించాలి. నీ వెంట రావాలంటున్నావు కాబట్టి, నా వెంట నువ్వు రావాలంటే అన్ని విడిచిపెట్టాలి. కాబట్టి విడిచిపెట్టినట్టయితే నాతో రావచ్చు అనే అభ్యంతరం లేదనే విధంగా యేసు ప్రభు అతనితో శాస్త్రి అంటే ధర్మశాస్త్ర ఉపదేశకుడు. ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుడు దేవుడు మాట్లాడుతున్నాడు. నా వెంట రావాలంటే నువ్వు కొన్ని విడిచిపెట్టాలి, కొన్ని శ్రమను అనుభవించాలి. అనుభవించగలవా నువ్వు? నాతో రావాలంటే నేను ఎలాగ జీవించానో, నాకు నివాసం లేదు, నేను ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాను. రాత్రిపూట కొండల ప్రాంతంలో ఉంటాను, ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. పగటిపూట ప్రజల మధ్య తిరుగుతూ ఉంటాను. ఒక ఊరు లేదు, ఒక పట్టణం లేదు, ఎక్కడంటే అక్కడ నేను ఉంటాను. నాతో ఉండగలవా? ఉండే శక్తి నీకుందా? ఇన్ని శ్రమలు పడతాను, కొంతమంది రాళ్లతో కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు, కొంతమంది అవమానిస్తూ ఉంటారు. ఇవన్నీ నాకు ఉన్నాయి. నాలాగా నువ్వు ఉండగలవా? అనుభవించగలవా? సహించగలవా నువ్వు అని ఈ శాస్త్రితోటి యేసు ప్రభు చెప్పినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతుంటే మనము దేవుని రాజ్యంలో స్థానం సంపాదించుకోవాలంటే, పరలోక రాజ్యంలో మన స్థానం కావాలి అంటే, మనము ఈ లోక సంబంధించిన వాటిని మనం విసర్జించాలి, విడిచిపెట్టాలి అని యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇవన్నిటిని విడిచిపెట్టినట్టయితే యేసు ప్రభు రాజ్యం ఉండటానికి అవకాశం ఉంటుంది. కానీ ఏ ఒక్కటి కూడా మనలో ఉంచుకున్నట్టయితే, ఏ ఒక్కటైనా మనలో ఉన్నట్టయితే ఏమాత్రం కూడా మనము దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి అర్హులు కాము అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్టయితే మనతో కూడా ఈరోజు దేవుడు మాట్లాడి, ఎందుకంటే మనము కూడా దేవుని చెందుకు ఎందుకు వచ్చాం? ఈరోజు ఇంతగా దేవుని చెందుకు వచ్చి అనేక రకరకాల పనులు చేసుకునే రోజుల్లో దేవుని చెందుకు వచ్చి మనం ఎందుకు ఈ విధంగా ఉన్నామంటే, దేవుని రాజ్యంలో నాకు కూడా స్థానం కావాలి, నేను కూడా ఆయన వెంట ఉండాలి, యేసుప్రభు వెంట ఉండాలి, ఆయనతో నేను ఉండాలి. నేను ఈ లోకంలో చనిపోయినా కానీ మరి తిరిగి లేచినప్పుడు యేసుప్రభు రాజ్యంలో నేను ఉండాలి అని ఒక ఆలోచనతోటి మనం దేవుని చెందుకు వచ్చాం. కాబట్టి అలాంటి ఆలోచనతో మనం వచ్చినప్పుడు అదే ఆలోచనతో మనం ముందుకు కొనసాగాలి. కానీ మరలా మనం బయటికి వెళ్ళిన తర్వాత మన ఆలోచనలు మారకూడదు. ఆలోచన కంటిన్యూ చేసుకోవాలి మనం. ఎందుకంటే దేవుని వెంట ఉండాలని వచ్చాం మనం, వేరే ఆలోచనతో రాలేదు. కాబట్టి ఉండాలి అనుకుంటే మనం ఏం చేయాలి? ఈ లోక సంబంధించినవన్నీ కొన్ని విసర్జించాలి, విడిచిపెట్టాలి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనం చూస్తే దేవుని వాక్యంలో కొన్ని మాటలు మనం గమనించినట్టయితే, ఆయన ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఎన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నాడు, ఎంత దారిద్ర్యం ఎదుర్కొన్నాడు గమనించినట్టయితే, యేసు ప్రభు ఎక్కడ జీవించాడు, ఎలా జీవించాడు, ఎలా బతికాడు, ఎలా పుట్టాడు అంటే ఆ మరియకు జన్మించాడు. మరియకి ఎలా జన్మించాడు? కన్యకగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ వల్ల మరియ కన్యకు జన్మించాడు యేసు ప్రభు. జన్మించిన తర్వాత యేసు ప్రభు జన్మించిన తర్వాత ఆయన ఎలాంటి జీవితం జీవించాడు? బాగా ధనవంతురా, మరి చాలా పేదరాలు, ఆమె ఆస్తి కలది కాదు. అలాగే యోసేపు కూడా ఆ ప్రాంతంలో నజరేతులో ఉన్నప్పుడు, మరియది నజరేతు, యోసేపు కూడా ఆ ప్రాంతంలో ఉన్నవాడు. యోసేపు బెత్లెహేం గ్రామం వాడైనప్పుడు నజరేతులో వచ్చి ఉంటాడు. అయితే వాళ్ళు అలాగ ఉన్నప్పుడు యోసేపు కూడా వడ్రంగి పనిచేసేవాడే, ధనికులేం కాదు. అంటే ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ఈ లోకానికి దిగు వచ్చి ఏదో ధనవంతుల ఇంట్లో ఉండలేదు కానీ, ఆస్తికల ఇంట్లో పుట్టలేదు కానీ, దారిద్ర్యంగా ఎవరైతే ఉన్నారో అలాంటి దారిద్ర్యమైన జీవితంలో గడిపే వారి దగ్గర జన్మించాడు యేసు ప్రభు. ఎందుకంటే మన దారిద్ర్యం తీసివేయడానికి, మనల్ని ధనవంతులను చేయడానికి ఈ లోకం సంబంధించింది కాదు కానీ, పరలోకంలో మనం ధనవంతులను చేయడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చి దారిద్ర్యంగా మారిపోయినట్టుగా మనం చదువుతాం అన్నమాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో చూసినట్టయితే, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో మనం చూస్తే 8వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. 8వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. దేవుని స్తోత్రించనిద్దాం. హల్లెలూయా. ఆయన కృప ఎలాగుందో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు కొరింథీ సంఘంతో, ఆయన కృప ఎలాంటిదో మీకు తెలుసా? మీరు ఎరుగుదురా? ఎంత కృప కలిగిన దేవుడో మీరు ఎరుగుదురా? అది ఏమి కృప అంటే, మీరు ఆయన ధనవంతుడై ఉండి కూడా, ఆయన పరలోక రాజ్యంలో ఒక రాజకుమారుడుగా, ఒక యువరాజుగా తండ్రి దగ్గర ఉండి కూడా, అంత ధనవంతుడు, అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చొని ఉండేవాడు, ఎప్పుడు కూడా ఆరాధించబడుతూ ఉండేవాడు. అలాంటి దేవుడు ఈ లోకానికి దిగి వచ్చి ఎందుకు వచ్చాడంటే, తన దారిద్ర్యం వలన
మనం ధనవంతులు కావడానికి మన నిమిత్తము ఆయన దరిద్రుడు ఆయను. అంటే ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఏం అనుభవించలేదు, ఏం అనుభవించరు. తనకి ఆహారం లేదు, సరైన సమయానికి ఆహారం ఉండదు, ఎల్లప్పుడూ ప్రయాసపడటము, పగలంతా కూడా ప్రయాసపడుతూ తిరగటము, రాత్రి అంతా కూడా ప్రార్థన చేయటము, ఏమాత్రం కూడా ప్రశాంతమైన మనస్సు లేదు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత యేసు ప్రభువుకి. ఆయన ప్రతి 33 సంవత్సరాలు కూడా ఏమాత్రం ప్రశాంతమైన వాతావరణం లేదు, మంచిగా జీవించిన ప్రసక్తి ఏమి లేదు. ప్రజల మధ్యకు పోయిన అవమానాలు, ఎక్కడికి పోయినా ఏం మాట్లాడుతున్నా పట్టుకుందాం శాస్త్రులు పరిచయులు వెనకాలే ఉంటారు. రాజుకు అప్పగిద్దాం, చెరసాల్లో వేయిద్దాం, రకరకాలుగా ఒకసారి రాళ్లతో కొట్టబోతారు, ఒకసారి పెద్ద కొండ మీద తీసుకెళ్లి నెట్టబోతారు. రకరకాలుగా దారిద్ర్యం అనుభవించాడు యేసు ప్రభు. చివరికి సిలువ మీద ఏనాడు తీసినప్పుడు బట్టలు కూడా లేని పరిస్థితులు, మొత్తం బట్టలు వస్త్రహీనుని చేసి సిలువ మీద నిలబెట్టారు ఆయన. అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభు దారిద్ర్యంగా మన కోసం దరిద్రుడిగా మారిపోయాడు. ధనవంతుడై ఉండి కూడా మన కోసం దరిద్రుడిగా మారిపోయాడంటే మనల్ని ధనవంతులను చేయటానికి. ఎక్కడ ధనవంతులను చేయడానికి? పరలోక రాజ్యంలో మనల్ని ధనవంతులను చేయడానికి. ఈ లోకం సంబంధించిన విధంగా కూడా ఆయన మనల్ని అవమానించడం, ఆయన మనల్ని తక్కువేం చేయడం మనల్ని ఆయన. ఈ లోకం సంబంధించిన కూడా దేవుడు మనల్ని దీవిస్తూ ఉంటాడు. కానీ పరలోకంలో ధనవంతులను చేయటానికి ఈ లోకంలో దరిద్రుడిగా మారినట్టుగా మనం చూస్తాం, గమనిస్తాం. ఆయన మళ్ళీ వచ్చిన తర్వాత తిరిగి పోయేటప్పుడు ఏమంటాడు? మీకోసం నేను స్థలాలను సిద్ధపరచడానికి వెళుతున్నాను. యోహాను సువార్త 14 రాయబడిన మాట ఏంటంటే, మీకోసం నేను తిరిగి వెళుతున్నాను, మీరు కలవరపడొద్దు, భయపడొద్దు, నేను వెళ్ళి మీకోసం స్థలాలను సిద్ధపరుస్తాను పరలోక రాజ్యంలో. మిమ్మల్ని ధనవంతులు చేయడానికి, మిమ్మల్ని ఐశ్వర్యవంతులు చేయడానికి, దేవుని దగ్గర మీరు ఎల్లప్పుడూ ఉండడానికి, మీకు నివాసాలు చూడటానికి వెళుతున్నాను, మళ్ళీ మరలా వస్తాను నేను అని యేసుప్రభు అంట. అంటే ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మనల్ని ధనవంతులను చేసి పరలోక రాజ్యం తీసుకెళ్లి తండ్రి దగ్గర మనల్ని కూర్చోబెట్టడానికి, ఆయన ఎదుట కూర్చోబెట్టి ఆయన ఆరాధించడానికి యేసుప్రభు లోకానికి దిగి వచ్చాడు, మన కోసం దిగి వచ్చాడు. అంటే ఇక్కడ దేవుడు మాట్లాడుతుంటే మనం ఆయన్ని వెంబడించాలంటే, ఆయనతో ఉండాలంటే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన కొన్ని లోక సంబంధించిన వాటిని కొన్ని విసర్జించాలి, విడిచిపెట్టాలి. ఆయన వలె దరిద్రులుగా మారిపోవాలి ఒకసారి అవసరం అయితే. ఆయన కోసం ప్రాణం పెట్టే వారిగా మనం ఉండాలి. ఒకసారి మనం హతసాక్షులు కావడానికి ఇష్టపడాలి. ఆయన కోసం ఎన్నో అవమానాలు వస్తూ ఉంటే ఆయన ఎలా జీవించాడు? అవమానాలు భరించాడు, నిందలు భరించాడు. నా నిమిత్తం మీకు లోకంలో శ్రమలు కలుగుతాయి అన్నాడు యేసు ప్రభు. కాబట్టి అలాంటి శ్రమలు కలుగుతాయి కాబట్టి, అయ్యో ఈ శ్రమలు వస్తాయి కాబట్టి మేము ఉండం, మాకు వద్దు, మాకు అవసరం లేదు యేసు ప్రభు అని జారిపోయేవాడు కూడా చాలా మంది లేకపోలేదు. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు, మనము ఆయన వెంబడించాలంటే ఇవన్నీ మనం భరించాలి. ఒక్కోసారి దరిద్రం వచ్చింది, ఒక్కోసారి బలహీనతలు వస్తాయి, ఒక్కోసారి అవమానాలు వస్తాయి, ఈ రకరకాల ప్రయత్నాలు రకరకాలుగా లోకంలో వస్తూ ఉంటాయి. అటన్నిటిని కూడా మనం అనుభవించినట్టయితే మనం దేవుని ఆయన వెంబడించాలి అని అర్థమయ్యే విధంగా యేసు ప్రభు ఈ ధర్మశాస్త్రోపదేశకుడితో శాస్త్రితో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్టయితే, మన బైబిల్లో కొన్ని మాటలు గమనించినట్టయితే, లూకాసు వార్త 14 27 చదువుదాం. అక్కడ కొన్ని మాటలు దేవుడు ఒక సూచనగా, ఒక ఉదాహరణగా కొన్ని మాటలు మనం చెబుతాడు. లూకాసు వార్త 14 చదువుదాం. ఎవడైనను తన సిలువను మోసుకుని వెంబడించని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. మీలో ఎవడైనను గోపురము కట్టించగోరని ఎడల కొనసాగించడం కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూసుకొనిన ఎడల దాని పునాది వేసి ఒకవేళ దాన్ని కొనసాగింపలేకపోయినందున చూచువారందరూ ఈ మనుషుడు కట్ట మొదలు పెట్టిన గాని కొనసాగింపలేకపోయినని అతను చూసి ఎగతాళి చేయసాగుదురు. చదవమ్మ. మరియు ఏ రాజు అయినను మరొక రాజుతో యుద్ధము చేయబోయినప్పుడు తన మీదకి 25,000 మందితో వచ్చు వారిని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడ శక్తి లేని ఎడల అతడు ఇంకా దూరముగా ఉన్నప్పుడే రాయబారం పంపి సమాధానం చేసుకొని చూచును కదా. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా.
ఆయన శిష్యుడు కావాలంటే కొన్ని సూచనలు యేసుప్రభు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ మనం చూసినట్టయితే, మీలో ఎవడైనా ఒక గోపురం కట్టించాలనుకున్నాడు. ఒక ఇల్లు, మనం ఇల్లు అనుకుందాం, ఒక ఇల్లు కట్టించాలనుకున్నాడు. కట్టించుకున్నప్పుడు దానికి ఎంత ఖర్చు అవుతుంది, అంత డబ్బు మన దగ్గర ఉందా లేదా అని ఆలోచించుకొని కూర్చొని సరిపోతుంది అనుకున్నప్పుడు మొదలు పెడతాడు. ఒకవేళ మొదలు పెట్టిన తర్వాత మధ్యలో వచ్చిన తర్వాత డబ్బు లేక అంత అయిపోయి ఆగిపోయింది అనుకోండి, ఆగిపోయినప్పుడు ఆ చూసిన వారు ఏం చేస్తారు, ఎగతాళి చేస్తారు కదా. అంటే ఎందుకు ఈ మాట దేవుడు మాట్లాడుతున్నాడంటే, మీరు భక్తి చేయాలనుకుంటే, మీరు నా వెంట రావాలనుకుంటే, మీరు ముందుగానే కూర్చొని ఆలోచించుకోండి. మీ హృదయాన్ని ఆలోచించుకొని మీరు, నేను వెంట వెళ్ళాలా యేసుప్రభు వెంట, ఇలాంటివి ఉంటాయి, ఇలాంటి శ్రమలు ఉంటాయి, ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి, ఇలాంటి కష్టాలు ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని కూర్చొని ఆలోచించుకొని ఇష్టమైతేనే రండి. అంటే నా వెంట రావాలనుకుంటే ఇవన్నీ ఉంటాయి కాబట్టి ముందు ఆలోచించుకొని రండి. ఆలోచించుకోకుండా మధ్యలో వచ్చి మధ్యలో ఆగిపోయారు అనుకోండి, చూసిన వాళ్ళు ఏం చేస్తారు, ఎగతాళి చేస్తారు. గోపురం కట్టించాలనుకున్నాడు, మధ్యలో ఆగిపోయింది, చూసిన వారు ఏం చేశారు, ఎగతాళి చేశారు. ఇప్పుడు మన జీవితం కూడా, ఆత్మీయ జీవితంలో మనం ముందు సాగుతాము, మధ్యలో ఆగిపోకూడదు. ఒక స్థిరమైన నిర్ణయం తీసుకొని ఆలోచన చేసుకొని మనం ముందు కొనసాగితే ఆత్మీయ జీవితంలో మంచిదే. కానీ మధ్యలో ఆగిపోతే ఏమంటారు, ఎగతాళి చేసే వాళ్ళు ఎక్కువైపోతారు. అయ్యో, ఏదో పెద్ద భక్తురాల్లాగా లేదా భక్తుల్లాగా వెళ్ళారు, మారు మనసు పొందామంటున్నారు, రక్షణ పొందామంటున్నారు, మధ్యలో ఆగిపోయారు, కట్టలేకపోయారు. అంటే దేవుని రాజ్యం కొనసాగలేకపోయారని ఎగతాళి చేస్తారు కదా. ఈ రాజు అయిన ఒక రాజు ఉన్నారు అనుకోండి, ఆ రాజు కూడా ఎదుటి రాజుతో యుద్ధం చేయాలంటే వాళ్ళకి 20,000 మందితో వస్తున్నాడు రాజు, సైన్యంతో వస్తున్నాడు. ఆ సైన్యంతో వస్తున్నప్పుడు ఈ రాజు దగ్గర 10,000 మందే ఉన్నారు సైనికులు. ఉన్నప్పుడు కూర్చొని ఈ 10,000 మందితో మనం అతను ఎదుర్కొనగలమా లేదా, ఎదుర్కొనే శక్తి ఉంటే పోవాలి, లేకపోతే కూర్చొని ముందుగానే అతను వస్తున్నప్పుడు దగ్గర రాకముందే రాయబారులను పంపి, అయ్యా మేము సంధి చేసుకుంటున్నాం, నీతో మేము యుద్ధం చేయలేము అని ముందుగానే మాట్లాడుకోవాలి కదా. మాట్లాడుకోకపోతే ఏమైంది, ఆ రాజు వస్తాడు, సంహరిస్తాడు, అందరూ చంపేస్తాడు, వెళ్ళిపోతాడు. అప్పుడు ఎగతాళిగా ఉంటది. కాబట్టి దగ్గర రాకముందే, ఎగతాళి కాకముందే మీరు ముందుగానే రాజు సిద్ధపడతాడు కదా. అలాగే మీలో కూడా ఎవడైనా నా శిష్యుడు కావాలంటే ఇలాంటివి కొన్ని లోక సంబంధించినవి విసర్జించుకోవాలి, ఆలోచన చేసుకోవాలి. అంటే ఈ శాస్త్రితో దేవుడు మాట్లాడుతుంటే, నువ్వు నన్ను వెంబడించాలంటే నా వెంట రావాలంటున్నావు కదా, ఆశపడుతున్నావు కదా. ఆశపడినప్పుడు వీటలాంటివన్నీ నా శిష్యుడు కావాలనుకుంటున్నావు. శిష్యుడు కావాలంటే వీటన్నిటిని గమనించుకో, ఆలోచన చేసుకోవాలి. కట్ట మొదలు పెట్టినప్పుడు మొత్తం పూర్తి చేస్తాను అనుకుంటే కట్టాలి. లేకపోతే నాకు చాలదు, అప్పుడప్పుడు కట్టుకుందాం, డబ్బులు ఉన్నప్పుడు కట్టుకుందాం అని ఆలోచన చేసావంటే అది చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఇది మొదలు పెట్టాడురా కట్టలేకపోయాడు అని ఎగతాళం చేస్తారు. మన భక్తి కూడా అలాగే ఉంటది. మన భక్తి కూడా, మన ఆత్మీయ జీవితం కూడా అలాగే ఉంటది. ఎగతాళం చేస్తారు మనల్ని. పెద్ద భక్తుల్లాగా, పెద్ద భక్తురాల్లాగా పోయారు, దేవుడు అన్నారు, మా దేవుడు గొప్పవాడు అన్నాడు, రకరకాలుగా అన్నాడు. మరి వాళ్ళ దేవుడు కాపాడ్డా. కౌరవ కుమారులు మనం చూస్తే 44వ కీర్తనలో కౌరవ కుమారులు అంటారు, అయ్యా మేము ఇలాగ మమ్మల్ని అవమానించబడుతున్నాం, నిందించబడుతున్నాం, వాళ్ళ దేవుడు ఏడి, వాళ్ళ దేవుడు వాళ్ళని కాపాడ్డా, వాళ్ళని రక్షించడానికి ఎగతాళి చేస్తున్నారు, అవమానాలు మేము భరించలేకపోతున్నాం అని కౌరవ కుమారులు 44వ కీర్తనలో మాట్లాడుతారు. అంటే ప్రార్థన చేస్తూ ఉంటారు. అంటే కొనసాగింపలేకపోయినప్పుడు, మనం కొనసాగించలేమి భక్తి అన్నప్పుడు ఆగిపోవడం మంచిదని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుడు బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన శిష్యులు కావాలంటే మనం కొన్ని విసర్జించాలి, లోక సంబంధించిన విసర్జించాలి. చాలా అసాధ్యం అది. ఎందుకంటే మనుషులు కాబట్టి కొన్ని లోక సంబంధించిన సెంటిమెంట్లు మనకు చాలా ఉంటాయి. ఎందుకంటే తండ్రిని విడిచిపెట్టలేము, తల్లుని విడిచిపెట్టలేము, లేకపోతే కుటుంబాన్ని విడిచిపెట్టలేము పరిస్థితిలో ఉంటది. ఆత్మీయ జీవితం కావాలంటే విడిచిపెట్టాలి. కొన్ని కావాలంటే కొన్ని విడిచిపెట్టాలి, కొన్ని వదులుకోవాలి. కాదు మాకు అవి వద్దు అనుకుంటే ఇవే ఉంచుకోవాలి. కాబట్టి ఈ రోజు మనతో మాట్లాడుతున్న దేవుడు, మనకు కొన్ని అవసరం, కొన్ని కావాలి, దేవుడు కావాలి మనకంటే కొన్ని విడిచిపెట్టే విధంగా ఉంటేనే మనం ఆయన వెంట ఉండాలి, ఆయన వెంట వెళ్ళాలని ఆలోచన చేసుకోవాలి. గమనించినట్టయితే యేసుప్రభు శిష్యులు కూడా కొంతమంది, ఆ శిష్యులు కూడా మనం చూసినట్టయితే మత్తయి సువార్తలో 4వ అధ్యాయం ఒక మాట చదువుదామా. మత్తయి సువార్తలో 4వ అధ్యాయంలో యేసుప్రభు ఆయన గలిలయ ప్రాంతంలో, గలిలయ సముద్ర తీరంలో ఆయన సంచారం చేస్తున్నప్పుడు 4వ అధ్యాయం చూడండి ఒకసారి, 18వ వచనం. యేసు గలిలయ సముద్రంలో నడుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రియ అని 2 సహోదరులు సముద్రంలో వల వేయుట చూశాను.
వారు జాలరులు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయన్ని వెంబడించిరి. ఆయన అక్కడి నుంచి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద ధోనిలో తమ వలలు బాగు చేసుకొని చుండగా చూసి వారిని పిలిచాను. వెంటనే వారు తమ ధోనిను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయన్ని వెంబడించారు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. గమనించినట్లయితే యేసు ప్రభు శిష్యులను ఏర్పరుచుకునే ముందు ఆయన గలిలయ సముద్ర ప్రాంతాలు వెళుతూ ఉన్నప్పుడు పేతురుని చూశాడు. ముందు పేతురుని చూసి ఆయన పేతుర్ని ఆంధ్రే ఇద్దరు అన్నదమ్ములు, సహోదరులు, వాళ్ళిద్దరిని చూసి వెంబడించమన్నప్పుడు వాళ్ళిద్దరు కూడా అన్ని విడిచిపెట్టేసి యేసు ప్రభుని వెంబడించారు. వాళ్ళని విడిచిపెట్టేశారు, అన్ని విడిచిపెట్టేసి యేసుని వెంబడించారు. కొంత దూరం పోయిన తర్వాత జెబెదయి కుమారులు యాకోబు యోహాను ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళిద్దరిని కూడా నన్ను వెంబడించండి అని యేసు ప్రభు చెప్పినప్పుడు వాళ్ళు సొంత ధోని ఉంది, వాళ్ళు ఉన్నాయి, తండ్రి ఎక్కడ ఉన్నాడు, పనివారు ఉన్నారు, కూలివారు ఉన్నారు, అన్ని కూడా అలాగ తండ్రిని విడిచిపెట్టేశారు, ధోని విడిచిపెట్టేశారు, వరలు విడిచిపెట్టేశారు, ఆ వ్యాపారం అంతా విడిచిపెట్టేసి ఆయన వెంబడించినట్టుగా మనం చూస్తాం వాక్యంలో. అయితే వాళ్ళు వెంబడించారు, మంచిగా బాగానే ఉంది. కానీ వెంబడించిన తర్వాత వాళ్ళు ఎన్ని అనుభవించారు, ఆయన వెంట ఉన్నారు. వాళ్ళు ధర్మశాస్త్రోపదేశకుడు శాస్త్రి నేను వెంటనే నడవాలి ప్రభువా అంటే మనుష్య కుమారుడు ఉంటాన స్థలం లేదని యేసు ప్రభు చెప్పినట్టుగా ఈ శిష్యులు కూడా ఆయన వెంబడించినప్పుడు ఎక్కడ వెనక తీయలేదు. కానీ వాళ్ళు ఆయన వెంబడించారు, ఆయనతోనే ఉన్నారు. శ్రమలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి. ఒకసారి తోమ అంటాడు, యేసు ప్రభువా నువ్వు బోధకుడు నువ్వు వెళ్ళొద్దు, యెరూషలేము ప్రాంతం చంపుతారు అన్నప్పుడు, లేదు నేను వెళ్ళాలి అన్నప్పుడు, సరే మనం కూడా ఆయనతో పాటు చనిపోదాం పదండి అంటాడు తోమ. అంటే వాళ్ళు ఎన్ని శ్రమలు అనుభవిస్తున్నారు, యేసు ప్రభుతో పాటు వీళ్ళు కూడా శ్రమలు అనుభవిస్తూ వచ్చారు, నిందలు అనుభవిస్తూ. అందుకే శిష్యులతో మాట్లాడితే యేసు ప్రభు ఏమన్నాడంటే, నన్ను వెంబడించాలనుకున్న వారు తమను తాము ఉపేక్షించుకోవాలి, తమను తాము విసర్జించుకోవాలి. అంటే నేను కాదు, నాలో తండ్రి ఉన్నాడు, నాలో యేసు ప్రభు ఉన్నాడు, నాలో దేవుడు ఉన్నాడు, నేను కాదు ఇక వాళ్ళు ఉపేక్షించుకొని తన సిలువను మోసుకొని రావాలి, నన్ను వెంబడించండి అని యేసు ప్రభు మాట్లాడుతాడు. అంటే ఆయన వెంబడించాలంటే మనల్ని మనం ఉపేక్షించుకోవాలి. పౌలు అన్నట్టుగా నేను బ్రతుకుతాను, నేను కాదు నాలో క్రీస్తే ఉన్నాడు అని చెప్పినట్టుగా నాలో క్రీస్తు ఉన్నాడు, నా హృదయంలో క్రీస్తు చేర్చబడ్డాడు, ఆయన నాకు కావాలి అని మనము ఒక నిర్ణయం తీసుకొని మనము ఆయన వెంబడించాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. గమనించినట్టయితే ఆ విధంగా వాళ్ళు యేసు ప్రభుని వెంబడించినట్టుగా జెబెదయి కుమారులు కావచ్చు, లేకపోతే తర్వాత పిలుపు కావచ్చు, బర్తలోమయి కావచ్చు, రకరకాల చాలా మంది 12 మందే కాదు, ఇంకా చాలా మంది శిష్యులు ఉండేవాళ్ళు యేసు ప్రభు వెంట. వాళ్ళందరూ కూడా కొన్ని ఈ లోక సంబంధించిన అనుభవం ఆయనతో పడలేక, ఆయన వెంట ఉండి సహించలేక చాలా మంది వెనుక తీసుకొని తిరిగిపోయారు. కానీ మిగిలింది ఎవరయ్యా అంటే 12 మంది శిష్యులు మాత్రమే మిగిలారు. ఆ 12 మందిలో ఇస్కరియోతు యోధ కూడా చివరి దాకా ఉన్నాడు. కానీ చివరిలో ఆయన డబ్బుకు ఆశపడి ఆయన యేసు ప్రభుని అమ్ముకున్నట్టుగా మన వాక్యం చూస్తాం. 11 మంది మాత్రమే ఆయన కోసం జీవించారు, ఆయన కోసం శ్రమలు పడ్డారు. అంటే ఈ లోకంలో అన్ని విడిచిపెట్టేసారు. వాళ్ళు దేవుణ్ణి వెంబడించారు, ఆయన మాటల్ని వెంబడించారు, ఆయనతోనే ఉన్నారు. కాబట్టి ఒకరోజు పేతురు మాట్లాడుతూ యేసు ప్రభు అంటాడు, అయ్యా మేము సమస్తం విడిచిపెట్టి వెంబడించాం కదా, మాకేంటి లాభము అంటాడు పేతురు. అన్నప్పుడు పేతురుతో దేవుడు మాట్లాడతాడు, మీరు నన్ను వెంబడించారు కాబట్టి, ఈ లోక సంబంధించి అన్ని విడిచిపెట్టేశారు కాబట్టి, నేను ఈ లోక సంబంధం యహలోకమందును పరలోకమందు కూడా నేను మిమ్మల్ని దీవిస్తాను, మీకు ప్రత్యేకమైన స్థానం పరలోక రాజ్యాలు ఇస్తాను అంటాడు. అంటే మనం ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏమిటంటే మనము యేసుని వెంబడించాలి అనుకుంటే కొన్ని శ్రమలు, కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు, కొన్ని కష్టాలు ఈ లోకంలో అనుభవించాలి. వాటికి ఇష్టమైతేనే మనం వెంబడించాలి, మనం లేకపోతే మనము వెనక్కి తీసుకొని పోవడం మంచిది అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఇల్లు గోపురం కట్టేవాడు మనం అన్ని చూసుకొని తగులుబడి చూసుకొని ఉందా లేదా అని చూసుకొని కట్టలేకపోతే ఎగతాళి చేస్తారని యేసు ప్రభువే మాట్లాడుతున్నాడు. అలాంటి పరిస్థితులు మనం ఉండకుండా మనం వెంబడించాలి యేసు ప్రభువుని. అంటే ఈ లోకంలో కొన్ని విసర్జించాలి, విడిచిపెట్టాలి. కాబట్టి ఈరోజు మనలో కూడా చాలా మందిలో ఇంకా ఈ లోకం సంబంధించి మనం విడిచిపెట్టలేకపోతున్నాం, అలాగే మనం కొనసాగుతూ ఉన్నాయి.
కాబట్టి అలాంటి విడిచిపెట్టి మనం దేవుణ్ణి వెంబడిస్తే మనం ఇంకా దేవుడు మనల్ని దీవించే వాడిగా ఉంటాడు. ఆయన రాజ్యంలో మనల్ని కూడా చేర్చుకునే వాడిగా ఉంటాడు. ఆయన రాజ్యంలో స్థానం కోసం శాస్త్రి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన అనుకున్నాడు చాలా ఈజీలే, యేసు ప్రభువుని అడిగితే మనం సార్ రా చేర్చుకుంటాను అంటాడేమో అనుకున్నాడు. కానీ ఈ శ్రమలన్నీ ఇలాంటివన్నీ గమనించినప్పుడు మరి అతను వెనుక తీసాడో లేకపోతే వెళ్ళాడో అని రాయబడలేదు. కానీ ఆ మాట యేసు ప్రభు అంత చెబుతున్నాడు. తర్వాత కింద మనం చూసినట్టయితే మత్తయి సువార్తలోనే మనం చదువుకున్న మాటలు 8వ అధ్యాయంలో మన కింద మనం చూసినట్టయితే ఇంకొక శిష్యులతో మాట్లాడుతున్నాడు. శిష్యుల్లో మరొకడు 21వ వచనం చదువుతున్నాను. ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయన అడుగుగా, యేసు అతన్ని చూసి నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్ము అని చెప్పాను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యేసు ప్రభుతో మరొక శిష్యుడు ఏమంటున్నాడంటే, ప్రభువా, మా తండ్రి చనిపోయాడు, మా తండ్రిని పాతి పెట్టుకొని రావాలి, నేను సెలవు ప్రభు అని అడుగుతున్నప్పుడు, మృతులు తన మృతుల్లో పాతి పెట్టుకుంటారు, నువ్వు వచ్చి నన్ను వెంబడించు అంటాడు. అంటే మృతులు, దేవుని ఎరగని వారు మృతులు, ఈ లోకానుసారమైన మనుషులు మృతులు, ఆ మృతులు చనిపోయిన ఆ మృతులను పాతి పెట్టుకుంటారు. అంటే ఈ లోకానుసారంగా దేవుని ఎరగని వారందరూ కూడా, అంటే మీరు ప్రకటన గ్రంథం రాయబడిన మాట ఏంటంటే మీరు జీవించున్నారనే మాట మాత్రం ఉంది, కానీ మీ మృతులే అంటాడు. అంటే బ్రతికున్నా కానీ మృతులే. ఎస్పీ ఏమంటున్నాడంటే వాళ్ళు మృతులున్న, దేవుని ఎరగని వారు, నన్ను వెంబడించిన వారు ఉన్నారు, రక్షణ లేని వారు ఉన్నారు, వాళ్ళు మృతులుగా ఉన్నారు. కాబట్టి వాళ్ళు వెళ్ళి ఆయన పూడ్చిపెడతారు, వాళ్ళు వెళ్ళి ఆయన సమాధి చేస్తారు, నీకు సంబంధం లేదు, నువ్వు నన్ను వెంబడించు నువ్వు అని ఆ శిష్యులతో యేసు ప్రభువు మాట్లాడుతున్నాడు. అంటే ఈ లోకానుసారమైన మనుషులు ఉన్నారు, లేకపోతే వాళ్ళతో కలిసి ఉండడానికి వీలు లేదు, వాళ్ళతో నువ్వు సహవాసం చేయడానికి వీలు లేదు, వాళ్ళతో ఉండటానికి నడవడానికి వీలు లేదు, వాళ్ళ మాట ప్రకారం నడవడానికి వీలు లేదు అని యేసు ప్రభువు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు మనం కూడా దేవుని సన్నిధిలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు కూడా లోక సంబంధించిన వాటితో మనం ఎక్కడ కూడా మన సంబంధం పెట్టుకోకూడదు. యేసు ప్రభువు మాట్లాడుతాడు, మనకి లోక సంబంధించిన వాటితో మనకు సంబంధం లేదు. బలియాలతో ఏసుకే సంబంధం అంటే అన్ని జనులతో మనకి ఏ సంబంధం, విగ్రహారాధకులు మన సంబంధం ఏంటి అని యేసు ప్రభువు మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి అలాంటి వాటితో మనం సంబంధం పెట్టుకోకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి యేసుని వెంబడించాలంటే మనము ఇవన్నీ కూడా విడిచిపెట్టి, ఈ లోకంలో రకరకాలుగా వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. మనం చూస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయం మనం చూసినట్టయితే అక్కడ మనం మాట చూసినట్టయితే 11వ వచనంలో 10-11 చదవమ్మా. నీతి నిమిత్తం హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందున ప్రవక్తలను కూడా హింసించారు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలు గమనించినట్టయితే ఇక్కడ నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు, రకరకాలుగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అన్నిటిని సహించండి. మీరు సహిస్తే మీకు పరలోక రాజ్యంలో మీరు ధన్యులు అవుతారు. మీకు మంచి ప్రాధాన్యత మీకు ఉంటుంది. పరలోక రాజ్యం మీరు ధన్యులుగా ఉంటారు. మీరు సంతోషించండి, ఆనందించండి. ఇలా సాధ్యమా మనకి? అది మనకు సాధ్యమా? ఎదుటివారు మనల్ని తిడుతున్నప్పుడు, లేకపోతే మనల్ని దాడి చేస్తున్నప్పుడు సహించటం, సంతోషించడం, ఆనందించడం సహజమా? మనం ఇక్కడ అది ఓర్చుకోగలం మనము, కానీ సహించగలం మనము? ఏమాత్రం సహించలేని పరిస్థితుల్లో ఉంటున్నాం. కానీ దేవుడు అంటున్నాడు అలాగ ఉండాలి, అలాగ అలా ఉంటేనే మీరు పరలోక రాజ్యంలో మీ స్థానం ఉంటుంది, లేకుంటే మీకు ఉండదు అని దేవుడు మాట్లాడు. అంటే సమాధానం కలిగిన మనస్సు మనకు కావాలి, నెమ్మదైన మనస్సు మనకు కావాలి. ఎదుటివారు దూషిస్తున్నా, అవమానిస్తున్నా కానీ మనం సంతోషించి ఆనందించడం అంటున్నాడు దేవుడు. అంటున్నాడు మీకు పరలోక రాజ్యం మీ ధనం మీకు అధికమగును, లేకపోతే మీకు ధన్యులు మీరు అన్నాడు యేసు ప్రభువు అంటున్నాడు. అలా ఉండాలంటే పరలోక రాజ్యం మనం ఉండాలంటే వీరన్నిటి కూడా సహించుకుంటూ పోవాలి. ఈరోజు చాలా మంది కూడా అలాగ ఉండలేని పరిస్థితుల్లో ఉంటున్నాం. మనం వస్తున్నాం కానీ దేవుని సన్నిధికి నామకార్థ క్రైస్తవులుగా ఉంటున్నాం. ఎదుటి వారి మీద కోపాలు, ఎదుటి వారి మీద దేశాలు, ఎదుటి వారి పగ, వాళ్ళు అలా ఉన్నారు నేను ఎలా ఉండలేదు, లేదా వాళ్ళకి ఎదుగుతున్నారు నేను ఎదగటం లేదు, వాళ్ళకి సంపాదించుకోవటం లేదు. ఈ విధంగా రకరకాలుగా మనుషుల మీద ద్వేషాలతో పగలతో ఉంటున్నారు. అలాగే మీరు ఉండటానికి వీల్లేదు. ఎదుటి వారితో నీకు సంబంధం లేదు. దేవుని దగ్గర ఉన్నావు కాబట్టి, దేవుని బిడ్డవు కాబట్టి దేవునిలో ప్రార్థన చెయ్యి, దేవుడు నీకు సహాయం చేస్తాడు. వాళ్ళు ఏమన్నా పట్టించుకోవద్దు, నువ్వు సంతోషించు, ఆనందించు. పరలోక రాజ్యం నీ ధనం అధికమైపోయింది, నువ్వు ధనవంతులు అవుతావు, నీకు ధన్యులుగా ఉంటారు మీరు అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా మనం గమనించి
ఇవన్నీ కూడా సాధ్యం చేసుకోవాలి. అసాధ్యమే నేను మళ్ళీ చెబుతున్నాను. ఈ లోకంలో మనుషులుగా ఉన్నాం కాబట్టి అసాధ్యమే, కానీ వాటిని సాధ్యం చేసుకోవాలా. మనుషులకైతే అసాధ్యం, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. దేవుని స్తోత్రించనిద్దాం. హల్లెలూయా. అంటే ఎందుకు ఈ మాట అంటున్నాడంటే, మనకైతే అసాధ్యం, ఇవన్నీ కూడా అనుభవించడం సహించడం అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యం అన్నాడంటే దేవుడు మనలో ఉంటే ఆయనకు సాధ్యం. దేవుడు మనలో ఉంటే మనకు సాధ్యమైంది. అది కూడా ఏదైనా సహించగలం, మనం ఏదైనా సహించగలం, ఏదైనా చేయగలం. కాబట్టి దేవుని వెంటనే గమనించినట్టయితే అలాగ మనము కూడా దేవుడిని వెంబడించాలి. ప్రభా నీ వెంటనే రావాలి అన్నప్పుడు ఎలా రావాలి, ఎలా వెంబడించాలంటే ఇవన్నీ కూడా అనుభవిస్తూనే వెంబడించాలి. లేకపోతే ఎగతాళి చేసే పని అయిపోయింది, ఎగతాళి అయిపోతాం మనము. మధ్యలో ఆగిపోతే ఎగతాళిగా ఉంటాం. దుష్టుడు అనేవాడు, సాతాను అనేవాడు సంతోషిస్తాడు, వాడు ఆనందపడతాడు, గంతులేస్తాడు. ఎందుకంటే వీడు కొనసాగించలేకపోయాడు భక్తిలో, మధ్యలో ఆగిపోయాడు అని వాడు గంతులేస్తా సంతోషంతో ఉంటాడు. అంటే నా పాచికలు పారిని, నా ఆలోచన పారింది, నా ఆలోచన పారింది కాబట్టి వాళ్ళు కొనసాగించలేకపోయారు, ఆగిపోయారు అని వాడు నవ్వుకుంటాడు, సంతోషిస్తూ ఉంటాడు సాతాను అనేవాడు. వాడికి అవకాశం అని ఇవ్వకూడదు. దేవుని బిడ్డగా ఉన్నప్పుడు అవకాశం ఏమాత్రం ఇవ్వకూడదని దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డను గమనించినట్టయితే, ఇంకా మనం చూస్తే కొన్ని వాక్యాలను గమనించినట్టయితే, ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం చూద్దాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 8 నుంచి 10 వరకు చదువుకుందాం. 8 నుంచి చదువుదాం. స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. మొదటి వాడును, మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగా, నీ శ్రమను దరిద్రతని నెరుగుదును, ఆయనను నీవు ధనవంతుడివే, తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీ కలుగు దోషణ నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. ఇదిగో మీరు శోధించబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. దేవుని స్తోత్రించుదాం. హల్లెలూయా. స్మరణ అనే ఒక సంఘంతో 7 సంఘాలకి ఉత్తరాలు రాస్తూ దేవుడు, ఆ సంఘాల్లో 7 సంఘాల్లో ఒక సంఘం స్మరణ అనే సంఘం. ఈ స్మరణ అనే సంఘంతో దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, నీ శ్రమ నీ దరిద్రతని ఎరుగుదును, అయినా నువ్వు ధనవంతుడివే, తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషణ నేను ఎరుగుదును. నువ్వు పొందవో శ్రమలకు భయపడొద్దు. నువ్వు అంటే కొంతమంది నిన్ను దూషిస్తూ ఉంటారు, అవమానిస్తుంటావు, శ్రమ పెడుతూ ఉంటారు, అన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు భయపడవద్దు, నువ్వు భయపడవద్దు. ఎందుకంటే నువ్వు ధనవంతుడివే. నువ్వు ఇక్కడ ఈ లోకంలో కోల్పోయిన పరలోక రాజ్యం ధనవంతుడిగా ఉంటావు. కాబట్టి నువ్వేం భయపడవద్దు. అయితే అంటున్నాడు ఇక్కడ, ఇదిగో మీరు శోధించబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండండి, నేను మీకు జీవ కిరీటం ఇస్తానంటున్నాడు. దేవుని స్తోత్రించలేద్దాం. హల్లెలూయా. మీరు భయపడవద్దు, మరణం వరకు నమ్మకంగా ఉండండి, నేను మీకు జీవ కిరీటం ఇస్తాను. నేను 10 దినములు శ్రమ కలుగుతుంది. అంటే 10 దినం అంటే ఆయన ఒక 10 దినాలు మన బ్రతుకు కాలం అంతా అనుకోవచ్చు. మన సహజంగా అనుకుంటూ ఉంటాం, 4 రోజులు అటు పోయేస్తారా, 10 రోజులు ఇటు పోయిస్తా అనుకుంటా ఉంటాం. అంటే 10 రోజులు 10 రోజులు కాదు, 4 రోజులు కాదు. అంటే యేసుప్రభువు అంటున్నాడు, అలాగ దేవుడు 10 దినం శ్రమ కలుగు అంటే ప్రతి కాలం అంతా కావచ్చు. లేకపోతే అంటే అక్కడ మాట వాడుతున్నాడు దేవుడు, 10 దినం మీకు శ్రమలు కావచ్చు, ఆ తర్వాత మీకు జీవ కిరీటం ఇస్తాను నేను అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుడి మంటలు గమనించినట్టయితే దేవుడి రోజు మనతో మాట్లాడుతున్నాడు. శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. కుటుంబాల్లో మన కుటుంబస్తుల వల్లే వస్తాయి, మనకి బయట వాళ్ళు కాదు. బయట కంటే మన కుటుంబంలో నుంచే మన శ్రమలు వస్తాయి, మన కుటుంబం నుంచి ఇబ్బందులు వస్తూ ఉంటాయి, అవమానాలు వస్తూ ఉంటాయి, నిందలు వస్తూ ఉంటాయి. కుటుంబంలో నుంచి ఎక్కువగా యేసు చెప్పిన మాట అదే, ముఖ్యంగా కుటుంబాల నుంచే వస్తూ ఉంటాయి. బయట తక్కువ, బయట వాళ్ళు గౌరవిస్తారు చాలా, కానీ కుటుంబాల నుంచి ఇలాంటివి వస్తూ ఉంటాయి. కాబట్టి అన్నిటిని మీరు భరించాలి, సహించాలి, అప్పుడే నన్ను వెంబడిస్తారు మీరు, అప్పుడే నా రాజ్యంలో మీకు చోటు ఉంటది అని యేసు ప్రభు ఆ శాస్త్రితో మాట్లాడినట్టుగా మనతో కూడా ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా మనం చెయ్యగలగాలి. ఎందుకంటే దేవుని రాజ్యం మనం వెళ్ళాలంటే ఇవన్నీ చేయగలగాలి. ఈ రోజు నుంచే మనం ట్రై చేయాలి, ప్రయత్నం చేయాలి. ఎవరైనా నిన్ను ఇబ్బంది పెడుతున్నారా, కొంచెం ఆలోచన చేసి సహిస్తే మంచిదే కదా, ఓర్చుకుంటే మంచిదే కదా అని ఒక ఆలోచన చేసి ఓర్చుకో, సహించు. సహించడంతో మనకు పోయేది ఏం లేదు, నష్టం ఏమీ లేదు మనకి.
సహిస్తే ఇంకా దేవుడు మనల్ని చూస్తాడు, దీవిస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు. సహించు ట్రై చేద్దాం. మనం ట్రై చేసినట్టయితే అది మనకు సాధ్యం. మనకు సాధ్యం కాకపోయినా యేసు ప్రభువు సాధ్యమే. ఎందుకంటే యేసు మనలో ఉంటాడు కాబట్టి ఆయన సాధ్యమే సమస్తం కూడా. ప్రయత్నం చేయండి. ఎందుకంటే అలాంటివి మనం నేర్చుకుంటే మన జీవితంలో ఆత్మీయంగా ముందుకు కొనసాగగలం మనం. ఆత్మీయంగా ఎదగగలం మనం. గమనించండి, కొన్ని మాటలు మనం చూసినట్టయితే నేను ముగించబోతున్నా. కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఇక్కడ దేవుని శిష్యుల గురించి మనం గమనించినట్టయితే 12 మంది శిష్యుల్లో వాళ్ళు ఎలాగూ దేవుని కోసం అయినా హతసాక్షులైపోయారు. ఎలాగూ వాళ్ళు దేవుని కోసం శ్రమలు పడ్డారు, ఇబ్బందులు పడ్డారు, ఎలా చంపబడ్డారు అని గమనించినట్టయితే మనం చూస్తే వాక్యాలు తక్కువ కానీ నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. మొదటగా మనం చూస్తే పేతురుని గమనించినట్టయితే పేతురు రోమ్ సామ్రాజ్యంలో నీరో అనే ఒక చక్రవర్తి ఉన్నాడు. నీరో చక్రవర్తిగా ఉన్నప్పుడు పేతుర్ని ఆ నీరో చక్రవర్తి ఆ కాలంలో అతన్ని చంపినట్టుగా మనం చూస్తాం. ఎలా చంపాడంటే పేతుర్ని శిలువ మీద. పేతురు ఆలోచన ఏమిటి? వాళ్ళు ఏం చేస్తున్నారు? అందరిని ఆ రోజు సిలువ వేస్తూ రోమన్ సామ్రాజ్యంలో ఎక్కువ మందిని సిలువ వేస్తూ ఉంటారు. అయితే ఈయన కూడా అలా సిలువ వేస్తున్నప్పుడు పేతురు అంట, నేను నా యేసు, నా యజమానుడి, నా తండ్రి అలాగ నేను ఆయనతో సమానంగా సిలువ ఇవ్వడానికి నేను ఇష్టపడను, కాబట్టి నన్ను తలకిందులుగా సిలువ వేయండి అని తలకిందులుగా తల కింద పెట్టి కాళ్ళు పైపెట్టి అలాగ సిలువ వేయబడి ఆయన చనిపోయినట్టుగా మనం చరిత్రలో రాయబడిన మాటలే. అలాగ ఆయన చనిపోయాడంట. అయితే తర్వాత మనం గమనించేట ఆంద్రేయ, పేతురు తమ్ముడు, పేతురు సహోదరుడు ఆంద్రేయ. అయితే ఇక్కడ ఆయన ఎలా స్కాట్లాండ్, గ్రీసు అనే దేశాల్లో సువార్త ప్రకటిస్తూ ఆయన ఎలా చనిపోయాడంటే ఆ సిలువ అంటే రకరకాలుగా సిలువలు వేస్తారంట రోజులు మనకు తెలియదు, కానీ ఆ సిలువ ఎలా ఉంటది? ఎక్స్ ఆకారంలో ఉంటదట. ఎక్స్ ఆకారంలో ఉంటది. ఇంటు లాగా ఉంటది. ఇంటులాగా ఉంటే ఎలా ఆలోచించేయండి ఒకసారి. ఇంటులాగా ఉంటది. ఆ ఇంటులాగా ఉంటే దాన్ని సిలువ ఎలా వేస్తారు? దీనికి ఒక చేయి కడతారు, దీనికి ఒక చేయి కడతారు, దీనికి ఒక కాలు కడతారు, దీనికి ఒక కాలు కడతారు. అంటే 4టికి 2 కాళ్ళు 2 చేతులు అలా కడతారు. కట్టి బాగా గట్టిగా లాగి పెడతారంట. ఆ లాగి అవతల గట్టిగా కడతారంట. ఎప్పుడైతే ఆ తాళ్ళు కట్ చేస్తారో ఆ తాళ్ళు కట్టేసినప్పుడు ఆ కట్టెలు లాగా బయటికి వెళ్ళిపోయి చేతులు కాళ్ళు అలా చీలిపోతాయి అంట. అలాగా అంటే అంత భయంకరంగా ఆ చేతులు అలాగ ఊడిపోతాయి అంట, కాళ్ళు అలాగ చీలిపోయే పరిస్థితి. అంటే 4 ముక్కలు అయిపోతారు మనిషి. యక్షకారులను సిలివేసి ఎవరిని? ఆంధ్రేని, పేతురు సహోదరు ఆంధ్రేని. దేవుని కోసం ఎందుకు మాట చెబుతున్నా అంటే దేవుని కోసం హతసాక్షులు అయిపోయిన వారు, దేవుని వెంబడించాలి మేము అనుకున్న వారు ఇవన్నీ ఇలాంటి అనుభవిస్తున్నట్టుగా మనం గమనించాలి. మూడోది గమనించినట్టయితే యాకోబు. ఎవరైనా రాసుకోండి పర్వాలేదు. యాకోబు జబదయి కుమారుల్లో ఒక కుమారుడు యాకోబు. ఇతను గమనించవచ్చు మనం. అపోస్తలుల కార్యం 12వ అధ్యాయంలో మొదట 2వ వచనంలో మనం చూస్తే అక్కడ రాయబడిన మాట ఏమిటంటే హేరోదు రాజు అతన్ని ఖడ్గం చేత చంపేస్తాడు. అంటే పేతుర్ని యాకోబుని ఇద్దరిని కూడా చెరసాలలో వేస్తారు, కానీ పేతురు తప్పించుకుంటాడు దేవుని దూత వలన. యాకోబు ఖడ్గం చేత హతమైపోతాడు ఆ రోజుల్లో. అంటే హేరోదు దినాల్లో ఆయన చనిపోతాడు. 4వది మనం చూసినట్టయితే యోహాను. ఈయన కూడా దేవుని శిష్యుడే, కానీ ఈయనొక్కడే శిష్యులందరిలో కల్లా ఈయనొక్కడే సహజంగా మరణించాడు. అంటే సహజంగా మరణించలేదు, కానీ ఆయన్ని బాగా కాగుతున్న నూనెలో వేశారు. బాగా కాగుతున్న నూనెలో వేసినా చనిపోలేదు, బ్రతికున్నాడు. కాబట్టి ఆయన మరణం తీసుకెళ్లి పద్మాసు దీపంలో వేశారు. పద్మాసన దీపంలో సముద్రం మధ్యలో వేశారు తీసుకెళ్లి. అలాగే శ్రమలు పెట్టారు. ఆయన కూడా శ్రమలు పొందాడు. అయితే అక్కడ దేవుడు ఆయన ప్రత్యక్షమై అక్కడ ఆయన తోడుగా ఉండి ప్రకటన గ్రంథం అనేది రాయించాడు. మనం చూసి 5వదిగా మనం చూసినట్టయితే ఫిలిప్పు కూడా ఆయన కూడా హతసాక్షి అయిపోయాడు. అంటే ఆసియా అనే ఖండంలో ఆయన ఆసియా మైనర్ అనే ప్రాంతంలో సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆయన చంపబడ్డాడు. ఆయన మామూలు సిలువ వేసి చంపబడ్డాడు ఫిలిప్పు కూడా. అయితే మనగా బర్తలోమయి చూసినట్టయితే బర్తలోమయి ఇండియా, ఆర్మేనియా, అంటే మన దేశంలో సువార్త బర్తలోమయి ఆర్మేనియా అనే దేశంలో సువార్త ప్రకటించాడు. అలా ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆయన ఎలా చనిపోయాడంటే చూడండి, ఈ శిష్యులు ఎలాగ చనిపోయారు. రకరకాలుగా వాళ్ళు అది చదువుతుంటే అసలు చాలా మనసు చెలించిపోతున్న పరిస్థితులు అనమాట. చర్మం అంట ఒలిచారంట ఆయనకి. చర్మం ఒలిచి బర్తలోమయికి తోలంతా తీసేసి ఆ తోలు తీసేసిన తర్వాత చిరచ్ఛేదనం చేశారంట. ఒకసారి తోలు తీసినప్పుడే ఆల్రెడీ చనిపోతాడు. అలా కొనవుబడితో ఉంటే చిరచ్ఛేదనం చేయబడ్డాడు బర్తలోమయి. తోమా చూశాడు. తోమా కూడా ఇండియాలో వచ్చాడు. ఇండియాలోకి వచ్చి ఇండియాలో కేరళ అనే ప్రాంతంలో తోమా సువార్త ప్రకటించాడు.
కేరళ ప్రాంతం సువార్త ప్రకటిస్తూ చెన్నై ప్రాంతం వెళ్ళాడంట. చెన్నై ప్రాంతం వెళ్ళినప్పుడు చెన్నై దగ్గర సమీపంలో కూడా వాళ్ళు కొంతమంది మతోన్మాదులు వెళ్ళి, గిట్టని వాళ్ళు వెళ్ళి అక్కడ ఆయన్ని ఆ బళ్ళెంతో పొడిచి చంపారంట. తోమాని కూడా మన దేశం వచ్చాడు ఆయన. మత్తయి మత్తయి కూడా ఇథియోపియా దేశంలో సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆయన్ని కూడా ఈటెలతో పొడిచి చంపించారంట. కత్తితోటి, ఈటితోటి పొడిచి మత్తయి మనం చదువుకుంటాం కదా మత్తయి సువార్త. ఆ మత్తయిని కూడా అలాగే చంపేశారు. కత్తితోటి, ఈటితో పొడిచి చంపారంట. అల్పై కుమారుడని యాకోబుని యెరూషలేములో రాళ్లతో కూడా చంపేశారంట. బతికున్న మనిషిని అలాగ రాళ్లతో చనిపోయేదా కొట్టి, రాళ్లతో కొట్టి అలాగ చంపినట్టుగా మనం చరిత్రలో రాయబడిన మాటలు కూడా. తద్దయి కుమారుడైన లెబ్బైని మనం చదువుతాం అక్కడ. ఆయన కూడా పర్షియా, అర్మేనియా అనే ప్రాంతాల్లో బాణాలతో కొట్టారంట ఆయన. దూరంగా ఉన్న బాణాలు వేసి చచ్చిపోయిందా బాణాలు వేశారంట ఆయన. లెబ్బయి, తద్దయి కుమారుడైన లెబ్బైని అతని ఈ శిష్యుని ఏం చేశారంటే బాణాలతో కొట్టి చంపారంట. చనిపోయేదాకా వాళ్ళు బాణాలు వేశారంట. సీమోను జెలోతే అనబడి సీమోను ఉంటాడు. ఆయన ఆఫ్రికా, బ్రిటన్ దేశంలో సువార్త ప్రకటిస్తున్నామంట. ఈ జెలోతే అనే సీమోని రంపంతో కోసారంట ఆయన. రంపంతో మధ్యలోకి అలా కట్ చేశారంట. అంటే అసలు ఎలాగ చనిపోయారు వీళ్ళు, ఎలాగ చనిపోయారు. ఇంకా మనం చూస్తే కన్నా ఇస్కరియోతు యోధ గురించి మనం చాలాసార్లు వింటూ ఉన్నాం. అప్పుడు చివరి దాకా ఉన్నాడు కానీ ఇతను ఇలాంటి వాడే. గోపురం కట్ట మొదలు పెట్టాడు కానీ మధ్యలో ముగించేవాడు అంటే ఇలాంటి వాడు. ఇస్కరియోతు ఇలాంటి వాడు మధ్యలో ముగించుకున్నాడు. దేవుని రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. అలాంటి వాడు అతని గురించి చెప్పుకోవాల్సినప్పుడు అవసరం లేదు కదా మనకి. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటి, ఇంతమంది శిష్యులు ఎందుకు ఇలా చనిపోయారు, ఎందుకు ఇలా మరణించారు, రంపాలతో కోయబడ్డారు, బాణాలు వేయబడ్డారు, రకరకాలుగా చర్మం ఒలిచి వేశారు. ఒకసారి అయితే రకరకాలుగా చంపబడ్డారంటే ఎందుకు అంటే ఆయన వెంబడించాలి. ఆయన వెంట రావాలంటే ఇవన్నీ మనం ఎన్ని మనం ఆహ్వానించుకోవాలి. ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. దేవుని సువార్త ప్రకటించాలంటే, దేవుని వెంట ఉండాలంటే ఇవన్నీ జరుగుతున్నాయి. సరే మనం ఎక్కడో చరిత్రలో కాదు, బైబిల్లో కాదు. సరే బైబిల్లో చదువుకున్న వాళ్ళు పెట్టండి. ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా కూడా. మణిపూర్ అనే ప్రాంతంలో ఈ మధ్యకాలం ఎంతమంది క్రిస్టియన్లు చంపారు. లేకపోతే మనం చాలా రాష్ట్రాలు, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి, గుజరాత్ లో జరుగుతూనే ఉన్నాయి, మన రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. అవమానాలు, నిందలు ఎన్నో వస్తూ ఉన్నాయి. రకరకాలుగా పాస్టర్లు నడిచిపోతూ ఉంటే వాడైతే బకెట్ తో పేడ కలిపేసి వచ్చి తెల్లని బట్టలు అలా ఇసిరేసాడు. చూశారు, పైన పడింది, అలా వెళ్ళిపోతూనే ఉన్నారు. వాడు మళ్ళా వెనకాల పరిగెత్తుకుంటూ ఆ పేడ కలిపి పోస్తూ ఉన్నాడు. ఇద్దరు ముగ్గురు అలా పోస్తూ ఉన్నారు. అది వాళ్ళు ఏం అంటలేదు, వాళ్ళు ఏం మౌనంగా చూస్తూ ఉన్నారు. సరిగ్గా నువ్వు వెళ్ళిపోదాం అని చెప్పి అలా వెహికల్ ఎక్కి వాళ్ళ బండి ఎక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే ఈ విధంగా చేస్తున్నా కానీ వాళ్ళు తిరిగి వాళ్ళని దూషించినట్టుగా వాళ్ళ మీద శక్తి లేదా, కలబడలేరా, మాట్లాడలే చేయొచ్చు. ఎందుకంటే దేవుడు నేర్పింది ఏమిటంటే, నన్ను వెంబడించాలంటే మీరు ఇలా చేయాలి. ఈరోజు ఈ మాటలు జాగ్రత్తగా వినండి. దేవుడిని వెంబడించాలంటే మనము ఈ లోకం సంబంధించి కొన్ని విడిచిపెట్టాలి, కొన్ని భరించాలి. ఈ మాట బాగా చెవులు మనకి రింగు వినపడుతుండాలి. ఆలోచన చేసుకుని దేవుడిని వెంబడించాలి. దేవుని రాజ్యంలో చోటు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కొన్ని ఈ లోక సంబంధించిన విడిచిపెట్టేసి మనము ఆయన్ని వెంబడించాలి. కొన్ని ఇబ్బందికర పరిస్థితులు, అవమానాలు, నిందలు, శ్రమలు వస్తూ ఉంటాయి. వీటన్నిటిని కూడా మనం సహించాలి. సహించినప్పుడే మనము దేవునితో ఉండగలము. ఆయన మనల్ని కుమారులుగా, కుమార్తెలుగా ఆయన్ని ఎన్నుకుంటాడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ మాటన్నిటిని మనం కూడా అలాగ జీవిద్దాం, అలాగ దేవుని వెంబడిద్దాం అని వెనక్కి దిద్దామని ఆలోచన వద్దు మనకి. ఎందుకంటే మనం వెనక్కి తిరిగామంటే మనం ఇక్కడ దుష్టుడు బంధకాల్లోకి వెళ్ళిపోతాం. వాడు ఇల్లు, వాడు దారి ఏదంటే పాతాళం ఉండే వాక్యం రాయబడి ఉంటుంది. ఆ పాతాళంలోకి మనం వెళ్ళకూడదు, అటు వెళ్ళే పరిస్థితి మనం రాకూడదు. కాబట్టి ఆయన వెంబడిద్దాం, మార్చుకుందాం, దేవుని మెట్లుగా మారిపోదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగా. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈ రోజునైనా మాతో మాట్లాడండి. దేవా, నీకు వందనాలయ్యా, వందనాలు ప్రభా, స్తోత్రాలు యేసయ్యా, నీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. ఇదిగోనైనా పరిశుద్ధమైన దేవా, ఈరోజు మాతో